మహిళా గ్రూపుల సంఘమిత్రులను తొలగించే అధికారం అధికారులకు లేదని సంఘమిత్రులు తెలిపారు. వీమిట్టపల్లి గ్రామానికి చెందిన సంఘమిత్ర పెరుమాల్ మాట్లాడుతూ తాను గత 22 సంవత్సరాలుగా సంఘమిత్రగా విధులు నిర్వహిస్తున్నానని, అయితే తనను కొంతమంది సంఘమిత్రగా తొలగిస్తున్నట్లు చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందినట్లు తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వుల అనంతరం జరిగిన గ్రామ సమైక్యలో మొత్తం 25 గ్రూపు సభ్యులు పాల్గొని తననే సంఘమిత్రగా కొనసాగిస్తున్నట్లు తీర్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయమై స్పందించిన నూడుమూరు సిసి మదీనా మాట్లాడుతూ సంఘమిత్రులను తొలగించే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని, గ్రామ సమైక్యల నిర్ణయం ప్రకారమే సంఘమిత్రుల తొలగింపు సాధ్యమన్నారు. కొంతమంది సంఘమిత్రులు తమ విధులలో సక్రమంగా లేరన్న ఉద్దేశంతో గ్రామ సమైక్యలు తప్పు చేసిన సంఘమిత్రులను విధుల నుండి తొలగించడం జరిగిందన్నారు. అయితే కొంతమంది సంఘమిత్రులు అక్రమంగా అధికారులే తమను ఉద్యోగం నుండి తొలగించినట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ విషయమై స్పందించిన న్యాయమూర్తులు సంఘమిత్రుల కొనసాగింపు తొలగింపు విషయంలో అధికారులు కలుగచేసుకోరాదని, గ్రామ సమైక్యల నిర్ణయం ప్రకారమే సంఘమిత్రుల తొలగింపు జరగాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కడపిడి వికాస్ మరమ్మత్ ఆదేశాల ప్రకారం ఏపీఓ సూచనలతో న్యాయస్థాన ఉత్తర్వులను గ్రామ సమైక్యకు వివరించారు. వారి నిర్ణయం ప్రకారమే సంఘమిత్ర తొలగింపు కొనసాగింపు జరుగుతుందని తెలిపారు. వీమిట్టపల్లి గ్రామ సమాఖ్య కుప్పం మండలం చిత్తూరు జిల్లాలో 33 సంఘాలు ఉన్నాయి సార్. ఈ 33 సంఘాలకు సంబంధించి 2002 నుంచి గ్రామ సమాఖ్య రన్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు గ్రామ సమాఖ్య వారి బాధ్యతలు వాళ్ళు సక్రమంగానే చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో సంఘమిత్రాన్ని బాధ్యతాయుతంగా పనిచేయడం లేదు, సంఘాల దగ్గరికి కొంచెం తాగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి గ్రామస్తుల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన వచ్చి గ్రామ సమాఖ్యలో చర్చించగా 10వ నెలలో సభ్యులు కొంతమంది మాకు సంఘమిత్రాన్ని మార్చుకుంటామని చెప్పి మాట్లాడి ఆ రోజు సంఘమిత్రాన్ని మార్చుకోవడం జరిగింది. అయితే సంఘమిత్రాన్ని గ్రామ సమాఖ్య మారిస్తే ఆ మార్పు సిసి ఏపీఎం చేశారు అని చెప్పి మా పైన కడా పీడీ గారి పైన జిల్లా కలెక్టర్ గారి పైన కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ 19922/2024 అనేది ఫైల్ చేసి అక్కడి నుంచి జడ్జిమెంట్ తీసుకొచ్చారు సార్. ఆ జడ్జిమెంట్ని ఏముంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో సంఘమిత్ర డ్యూటీల్లో మీరు కలుగజేసుకోవద్దు, వాళ్ళు సంఘమిత్రగా ఎవరిని పెట్టుకోవాలనే హక్కు గ్రామ సమాఖ్యకే ఉంది. కాబట్టి గ్రామ సమాఖ్యలో ఉండేటటువంటి సంఘాల లీడర్లు అందరూ చేరి ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానం ప్రకారం నడుచుకోవాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో సీసీ కానీ ఏపీఎం కానీ కలుగు చేసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ జడ్జిమెంట్ కాపీని మనం 9వ నెలలోని 10వ నెలలోని పెట్టుకున్నటువంటి మీటింగుల్లోనైతేనేమి 11వ నెలలో ఒక గ్రామ సమాఖ్య మీటింగ్ జరిపించాం. ఆ మీటింగుల్లో కూడా చదివి వినిపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీనిధికి కట్టవలసినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా కట్టడం లేదు. మేమైతే గ్రూప్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమ్మ, మీరు తీసుకున్నటువంటి లోన్లు గ్రూప్ లీడర్ల ద్వారా తీసుకున్నారు కాబట్టి గ్రూప్ మీటింగ్ రోజు గ్రూప్ లీడర్ దగ్గర సక్రమంగా కట్టుకొని బ్యాంకుకి జమ చేయాలని కూడా చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది సార్. మరి ఇక్కడైతేనేమి, ఇక్కడే కాకుండా వేపనపల్లి అని ఒక విలేజ్ కూడా ఉంది. ఆ విలేజ్ కూడా ఈవీఓ పైనే ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి నేను శివ అనే వ్యక్తి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రికవరీ అయితే పూర్తిగా రాలేదు. మరి ఈ విధమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి మరి వీళ్ళు తెచ్చినటువంటి జడ్జిమెంట్ దరిమిలా ఇక్కడికి వచ్చి ఆ జడ్జిమెంట్ని చదివి నేను వినిపించాలని చెప్పి ఏపీఎం గారు ఆదేశించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు క్లీన్గా చెప్పేసి వీళ్ళ నిర్ణయంలో నన్ను ఉండొద్దు అని కోర్టు ఆదేశించింది కాబట్టి విషయాన్ని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్తాను సార్.
వీళ్ళు కూర్చొని ఏమైతే తీర్మానం చేసుకుంటారో, ఏ సంఘమిత్ర మాకు పనిచేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తారో, చదువుకున్నటువంటి వ్యక్తి సంఘమిత్రగా కావాలన్నా, లేదా ముందు నుంచి చేస్తున్నటువంటి వ్యక్తి సంఘమిత్రగా కావాలన్నా, మరి ఎలాంటి వ్యక్తి ఉంటే వాళ్ళకు న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారో ఆ వ్యక్తిని వాళ్ళే నిర్ణయించుకొని తీర్మానాన్ని కుప్పానికి ఆఫీస్కి, డిఆర్డీ ఆఫీస్కి పంపించమని చెప్పి మా ఏపీఎం గారు, ఏరియా కోఆర్డినేటర్ గారు చంద్రశేఖర్ గారు సూచించడం జరిగింది. మరి చంద్రశేఖర్ గారిని కడా పీడీ గారు గౌరవనీయులు వికాస్ మర్మత్ సార్ పిలిపించి, చంద్రశేఖర్ గారు మీకేమైనా అర్థం అవుతా ఉందా? ఎందుకని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు? మీరు కోర్టు జడ్జిమెంట్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఇంకో విధంగా మీరు చేసేదానికి లేదు అని చెప్పి తీవ్రమైన స్వరంతో సార్ మందలించారు. కాబట్టి ఏపీఎం గారు ఆయన ఆదేశాలు ఆయన నాకు ఇచ్చారు సార్. ఆ విధంగా ఏదైతే మా ఏపీఎం గారు చెప్పారో దాన్ని జడ్జిమెంట్ని చదివి వినిపించి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. వాళ్ళు ఎవరితో సేవ సక్రమంగా చేపించుకోగలరో, ఎవరైతే వాళ్ళకి మంచిగా గ్రూపుల్లో పుస్తకాలు రాసి సక్రమమైనటువంటి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళకు సపోర్ట్ అందిస్తారో వాళ్ళని పెట్టుకునే హక్కు మ్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995 ప్రకారం రికార్డ్ అయి ఇది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి నిర్ణయాధికారం వాళ్ళకే ఉంటుంది సార్. అది నిర్ణయాధికారం సీసీకి కానీ ఏపీఎం కానీ ఉండదని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కాపీని వాళ్ళకి చదివి వినిపించి నేను ఆఫీస్కి చేరతానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.